ఈరోజు నేను ప్రవీణ్ పగడాల విషయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయమని ఎందుకు డిమాండ్ చేస్తున్నాను? నా దగ్గర ఉన్న రుజువులన్నీ కొన్ని రివీల్ చేస్తున్నాను, కొన్ని చేయట్లేదు. ఇది హత్య అని ప్రశ్నిస్తున్నాను. అయితే కొంతమంది హిందూ ఫెనాటిక్స్ అరే ప్రవీణ్ పగడాల సీతని ఉద్దేశించి మాట్లాడిన విధానాన్ని ఎందుకు ఒక డాక్టర్ కేఏ పాల్ ఈ విషయం ఆయన కొరకు ఫైట్ చేస్తున్నారు అని నేను అందరితో, అవినీతి పరులందరితో అన్ని విధాలా ఫైట్ చేశానని మీరు గూగుల్ చేసి చూడండి. ఒకవేళ ప్రవీణ్ పగడాల తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. చంపేస్తారా? 1981లో నేను నర్సీపట్నం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అక్కడ సిఐ వలి ఒక ముస్లిం అనేక దారుణాలు చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టి మినిస్టర్ బాటం శ్రీరామూర్తిని పిలిపించి ఇందిరాగాంధీకి లెటర్ వేసి ఆయన్ని నేను సస్పెండ్ చేయించాను. అంతటితో ఆగానా? ఒరిస్సాలో అన్యాయం జరుగుతుంటే అక్కడ ఎన్నో ఫైట్లు ఇచ్చాను. అంతటితో ఆగానా? 89 నుండి నా చరిత్ర చూడండి. అమెరికన్స్ తో ఫైట్ చేసి అగ్రరాజు అయిన అమెరికన్ జార్జ్ బుష్ ఇరాక్, ఇరాన్, సిరియా యుద్ధాలు చెప్తుంటే అమెరికన్ ప్రెసిడెంట్ విరుద్ధంగా బుక్ రాసి మిత్రుడైనప్పటికీ కాళ్ళ మీద ఎలక్షన్ ముందు పడినప్పటికీ బుక్ రాసి అల్కాయిడా విన్నింగ్, అమెరికా లూజింగ్, జార్జ్ బుష్ డౌన్ అని క్రిస్టియన్ అగ్రరాజ్యమైన అమెరికాతో ఫైట్ చేసి ముస్లిం దేశాలు ఎందుకు ఆక్యుపై చేస్తున్నారు? మీరు యుద్ధ సామాగ్రి ట్రిలియన్స్ ఖర్చు పెడుతున్నారనా? అలాగే 2010 సెప్టెంబర్ 10ని ఖురాన్ బర్నింగ్ చేస్తుంటే ఒక అమెరికన్ క్రిస్టియన్ పాస్టర్ టెర్రీ జోన్స్ ఒబామా చేతులు ఎత్తేసాడు, పోప్ జాన్ పాల్ చేతులు ఎత్తేసాడు. నన్ను పిలిచారు, వెళ్ళాను. 24 గంటల్లో టెర్రీ జోన్స్ ను మోకరింపు చేసి ప్రపంచంలో 200 కోట్ల ముస్లింలు, 300 కోట్ల క్రైస్తవులు వాచ్ చేస్తుండగా ఆ ఖురాన్ బర్నింగ్, ఖురాన్ అది ముస్లింలకు పవిత్రమైన గ్రంథం, నువ్వు ఒక క్రిస్టియన్ పాస్టర్గా దాన్ని ఎందుకు కాల్చుతావని ఆపలేదా? 2003లో చార్ల్స్ టేలర్ చిన్నపిల్లలకి గన్నలు ఇచ్చి యుద్ధాలు చేస్తుంటే ఆ యుద్ధం ఆపి చార్ల్స్ టేలర్ అనే ప్రెసిడెంట్ ని లైబీరియా నుంచి నైజీరియా తీసుకెళ్లేదా? 2004లో గి ఫిలిప్ హెయిటీ 10,000 మందిని చంపిస్తే నా 747లో వెళ్ళి అక్కడ ఎయిడ్ ఇస్తుండగా ఆయన వచ్చి, సార్ నేను మీ ఫాలోవర్ని అన్నాడు. నిజంగా నువ్వు నా ఫాలోవర్ అయితే యుద్ధం ఆపు, చంపడం ఆపు, వెపన్లు అని అంటే 200 దేశాల మీడియా లైవ్ ఇస్తుండగా ఏపీ, రాయిటర్స్, CNN, BBC, ABC, MBC, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఆయన యుద్ధం ఆపిలేదా? మోకరించలేదా? 3 రోజులు నాతో ఉండలేదా? లిబియా కడాఫీ, చార్ల్స్ టేలర్, గి ఫిలిప్, చివరికి జార్జ్ బుష్ మీద సుప్రీంకోర్టు అమెరికాలో కేసు వేసి ఆయన తల దింపనివ్వలేదా? అంతవరకు ఇక్కడ ఇప్పుడు ఇండియాలో ఏం చేస్తున్నారు? అన్యాయం జరుగుతుంటే సోనియా గాంధీ మీద 2007లో కేసు వేయలేదా? ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుందని వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కేసు వేయలేదా? 1999లో గ్రహం స్ట్రెయిన్స్ అనే ఆస్ట్రేలియన్ మిషనరీ 2 కొడుకుల్ని దగ్గమని కాల్చిస్తుంటే దారాసింగ్ ని వాడిని అరెస్ట్ చేయించలేదా? కలెక్టర్ని సస్పెండ్ చేయలేదా? ఇప్పుడు 2020లో కమ్మరాజ్యంలో కడప రెడ్లని 2 వర్గాల మీద చిచ్చు పెడుతుంటే ఒక యాక్టర్ దాని కొరకు కోర్టు కేసుకెళ్ళి ఆ సినిమాని రిలీజ్ చేయకుండా ఎడిట్లు చేయించలేదా? రైతులకు అన్యాయం జరుగుతుందని కోట్ల మంది రైతులు అమర నిరాహార దీక్ష చేస్తుంటే మోదీ గవర్నమెంట్ పట్టించుకోకపోతే రాకేష్ టికెట్ లీడర్స్ అందరూ నన్ను కలిసినప్పుడు నేను కూడా దీక్ష ప్రకటించి 2021లో 22లో రైతులు మినిస్టర్ నా హోటల్కి రాలేదా? వారిని కలవలేదా? వెంటనే పార్లమెంట్లో ఆ 3 బిల్లులు విత్డ్రా చేయించలేదా? అలాగే జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో 10th ఇంటర్మీడియట్ పరీక్షలు పెడితే 1.5 కోట్ల మంది చనిపోతారంటే కోర్టుకెళ్ళి ఎస్ఎస్ ప్రసాద్ని పెట్టి ఆర్డర్ ఆ పరీక్షలు పిల్లల్ని నేను కాపాడలేదా? 2022లో ఇదే కేసీఆర్ కామారెడ్డి రైతులు 1000 కోట్ల విలువైన భూములు దోచుకుంటుంటే తెలంగాణ హైకోర్టుకెళ్ళి న్యాయం చేయలేదా? ఆ భూములు కాపాడలేదా? 2023లో ఇంకా అన్యాయాలు జరుగుతుంటే అనేక కేసులు వేయలేదా? హత్య అని నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ ప్రెజెంట్ చేశాను. 1999లో
ఒడిశాలో గ్రహం స్ట్రెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ ఇద్దరు కొడుకుల్ని కాల్చేసినప్పుడు కంటే ఎక్కువ కోట్ల మంది ఈ రోజు బయటికి ఎందుకు వచ్చారు? ఇది హత్య అని, నన్ను హత్య చేయబోతున్నారు, నన్ను హత్య చేస్తారు అని ప్రవీణ్ చెప్పిన విషయాలు, 4 కోసేస్తాం, గుడ్డీలు బయటికి లాగేస్తాం అన్నారు. ఇన్వెస్టిగేట్ చేశారా యువరానే? మర్డర్ 11:42 అయితే రాత్రి మరుసటి రోజు 8 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎస్పీ గారు, సిఐ పోలీసులు ఫ్యామిలీకి రిపోర్ట్ రిలీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది? లింకులన్నీ కనెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది? మేమిచ్చిన డైరెక్షన్ లో హర్ష్ కుమార్ గారు ఇచ్చిన ఎవిడెన్స్లతో ఇన్వెస్టిగేషన్ చేయకుండా మాట్లాడారు కదా, యూరోపియన్స్ మాట్లాడారు కదా. అందుకే కదా నేను యూరోప్ నుంచి వచ్చాను. వాళ్ళందరూ నోర్లు ముయించలేం కదా. 300 కోట్లు క్రైస్తవులు వెయిట్ చేస్తున్నారు, ఇతరులు వెయిట్ చేస్తున్నారు, హిందూస్ వెయిట్ చేస్తున్నారు. దీనికి న్యాయం జరగకపోతే దేనికి న్యాయం జరగదు? 1999లో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు హెలికాప్టర్లో నేను వెళ్ళి ఆస్ట్రేలియా మిషన్ అని తగలబెట్టినప్పుడు అక్కడ దారా సింగ్ ని అరెస్ట్ చేయించాను, కలెక్టర్ని సస్పెండ్ చేయించాను. ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారితో 10 రోజులు కూర్చొని న్యాయం చేశాం ఆయనకి. అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను కోర్టులో. సిమిలర్ సిచ్యువేషన్ 99 నుంచి ఇప్పుడు వరకు జరగల. అందులో ఫైల్ చేశాను. ఏది? పవన్ కళ్యాణ్ చర్చలు ఎన్ని ఉన్నాయి, ఇల్లీగల్ గా ఎన్ని అయ్యాయి. మీరు రెడీ అయితే మాట్లాడతా. ఇది హత్య, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ చెప్పింది, ఫ్యామిలీ చెప్పింది, పోస్ట్ మార్టం వాళ్ళు చెప్పింది, ఫ్రెండ్స్ చెప్పింది. తీసుకోండి. అందుకని హాట్ సబ్జెక్ట్ ఏంటి? సిట్టింగ్ జడ్జి తోనేనా ప్రైవేట్ ఇండివిజువల్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ తో నేను ఎంక్వైరీ చేయించింది. పోలీసులు ఫెయిల్ అయ్యారు. అది కాల్ చేసి ఈ బాడీని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు? వారు భయభ్రాంతులు ఎందుకు అయ్యారు? పోస్ట్ మార్టం రిపోర్టు 23 రోజులైనా ఆయన చనిపోయి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? 48 గంటల్లో బయట పెట్టవలసింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు 99లో దారా సింగ్ ని, నేను కూర్చుంటుండగా ఆయన ముందు దారా సింగ్ ని అరెస్ట్ చేశారు, కలెక్టర్ ని సస్పెండ్ చేశారు, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీకి న్యాయం చేశారు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? Freedom of speech. Where is this investigation going on? And how they released illegal videos, Your Honor? Before the investigation is completed. And I told him, Your Honor, I just came yesterday from Europe after a successful global summit. And the Honorable CJ asked about summit, about what leaders are concerned. And a successful peace summit, which again I have next week. So the Honorable CJ understood the seriousness of this, how it is ruining Andhra Pradesh image, how it's ruining Indian image, how it's ruining police image, how it is ruining India globally, and how important it is to be accountable. So transfer this so-called